ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రేవంత్ సర్కారుపై ప్రజలు తిరగబడుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళితే అక్కడ ప్రజల నుంచి నిరసన తప్పడం లేదు. మరింత సమాచారాన్ని ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రజలందరూ కూడా జలకిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అడ్డుకున్న నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. తమకు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటి, తమ ప్రాంతాల అభివృద్ధి పరిస్థితి ఏంటి, మీరు ఇచ్చినటువంటి మాటలు ఏంటి, హామీలు ఏంటి అంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి సర్వత్రా కూడా మనకు కనిపిస్తూ ఉంది. తాజాగా ఆలేరు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని నిలదీశారు. దీంతోపాటు తుంగుతుర్తి నియోజకవర్గంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేవలం తన స్వలాభం కోసం, తన కాంట్రాక్టుల కోసం, తన కమిషన్ కోసమే పాకులాడుతూ పలు వీడియోల్లో కూడా బయటపడడంతో ప్రజలైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేనా మేము గెలిపించుకున్నది, ఇలాంటి ఎమ్మెల్యేగా మేము ఓటేసిందంటూ కూడా ప్రజలు అక్కడ చర్చించుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరు మంత్రులు కూడా పేరుకు మాత్రమే మంత్రులు కానీ, పేరుకు మాత్రమే హోదాను అనుభవిస్తున్నారు కానీ ఏ ఒక అభివృద్ధి పని చేయట్లేదంటూ కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెలికాప్టర్ను ఆర్టీసీ బస్సు వాడినట్టుగా, కారు వాడినట్టుగా విచ్చలవిడిగా వాడుతున్నటువంటి ఆరోపణలు కూడా వీరిద్దరిపైన కూడా కనిపిస్తూ ఉన్నాయి, వినపడతా ఉన్నాయి. ప్రధానంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చీటికి మాటికి హెలికాప్టర్ వాడడం, హైదరాబాద్ నుంచి హుజూర్నగర్కి, హుజూర్నగర్ నుంచి హైదరాబాద్ కూడా హెలికాప్టర్ వాడడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక మంత్రి అయితే కేవలం హార్బాటలకు తప్పించి అభివృద్ధికి ఏమాత్రం కూడా నోచుకోవట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు మిగిలిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. పెళ్ళ నుంచి పొయ్యిలోకి పడ్డట్టుగా మంచి ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని అడ్డుకున్నట్టుగా అయింది, అభివృద్ధి నిరోధకాలు మేము ఎన్నుకున్నామంటూ కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ నల్గొండ జిల్లాలో కనిపిస్తూ ఉంది. అమలుగానటువంటి హామీలు ఇచ్చారు, అమలుగానటువంటి హామీలు ఇచ్చారు, తమను మభ్యపెట్టారు. ఈరోజు తీరా చూస్తే గెలిపించిన తర్వాత హామీలను అమలు చేయకుండా అందరినీ మోసం చేస్తూ, మభ్యపెడుతూ, కాలయాపన చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారంటూ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా మనకు ఉదాహరణ చెప్పుకుంటే రాజు యువ వికాసం పథకానికి యువతనంతా కూడా ఊరించారు, యువతనంతా కూడా మబ్బుల్లో తేలియాడేలా చేశారు, ఆశల పల్లెకలో తేలియాడేలా చేశారు. ఒక్కొక్కరికి 5 లక్షల రుణం ఇస్తాం, 3 లక్షల రుణం ఇస్తాం, అందులో 90% సబ్సిడీ ఉంటుందని కూడా మభ్యపెడుతూ వచ్చారు. నిన్న జూన్ 2న దాన్ని ప్రారంభించి చెక్కులు ఇస్తామని చెప్పారు. తీరా దసరాకు అంటా ఉన్నారు. దసరాకు కూడా అది వస్తుందో రాదు అన్నటువంటి మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు జిల్లాలో వ్యవసాయ జిల్లా కాబట్టి రైతన్నల పరిస్థితి మనం ఒకసారి చెప్పుకోవాలి. రైతన్నల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. రైతు భరోసాకు దిక్కు లేకుండా అయిపోయింది. బోనస్ అనేది బోగస్గా మారింది. కొన్నటువంటి వడ్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇప్పటివరకు ఇవ్వకుండా రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. ఈ వానాకాలం సీజన్ సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే వానాకాలం సీజన్కు ముందు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ మంత్రులు ఉన్నా, ఏ అధికారులు ఉన్నా కూడా ప్రతి సీజన్ కంటే ముందు కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి సీజన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, సాగునీరు, విత్తనాల గురించి ప్రతిదీ కూడా చర్చిస్తారు. ఇన్ఛార్జి మంత్రులు కూడా వచ్చి మాట్లాడతారు. కానీ ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో వానాకాలం సీజన్ సంబంధించి ఎలాంటి సమీక్ష జరగలేదు, ఎలాంటి రివ్యూలు జరగలేదు, ఎలాంటి ఒకటి పట్టింపు లేదు. దీంతో వానాకాలం సీజన్ ఎట్లా చేసుకోవాలంటూ రైతన్నలు కూడా వాపోతూ ఉన్నారు. తాజాగా మనం జిల్లాలో చూస్తూ ఉన్నాం, ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడుతూ ఉన్నారు, విత్తనాల కోసం క్యూలైన్లో నిలబడుతూ ఉన్నారు. నకిలీ విత్తనాలు అయితే ఏదో ఒక చోట, ఏదో ఒక మూల ప్రతిరోజు కూడా దొరుకుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు జిల్లాలో చలామణి అవుతూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, మంత్రులు ఏం చేస్తూ ఉన్నారని కూడా రైతన్నలు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు నిరుద్యోగుల పరిస్థితి కూడా మరీ దారుణంగా తయారైంది. నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఉద్యోగాల భర్తీ కూడా చేయట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉందంటూ కూడా నిరుద్యోగులు వాపోతూ ఉన్నారు. నిరుద్యోగుల్ని ఆదుకుంటాం, నిరుద్యోగుల్ని ఆర్థికంగా చేయూతనిస్తాం, భరోసానిస్తామంటూ ఏదైతే రాజు ఆరోగ్య వికాసం ఏదైతే పథకాన్ని చేపట్టారో ఆ వికాస పథకం కూడా మూటలకే పరిమితమైంది, మాటలకే పరిమితమైంది. నీటి మాటలుగానే మిగిలినటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో ఉంది. దసరాకు దాన్ని లాంచ్ చేస్తామంటున్నారు. దసరాకు కూడా చేస్తారా చేయనటువంటి మీమాంస ఒక అనుమానాలు రేకెత్తుతున్నాయి నల్గొండ జిల్లాలో. దీంతోపాటు అన్ని రంగాలు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల పరిస్థితి మనం ఒకసారి చూస్తే సంవత్సరం అవుతోంది, సర్పంచులు దిగిపోయి కేవలం అధికారుల పాలన నడుస్తూ ఉంది. ఒక్క పైసా నిధులు కూడా విడుదల కావట్లేదు, కేంద్రం నుంచి రావట్లేదు, రాష్ట్రం నుంచి రావట్లేదు. దీంతో గ్రామాల పరిపాలన, ఆలన పాలన చూడలేక గ్రామ సెక్రటరీలు సామూహిక సెలవులు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితిని కూడా నల్గొండ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. ఇక పట్టణాల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. 6 నెలలు అవుతూ ఉంది మున్సిపాలిటీల యొక్క పదవీకాలం ముగిసి. ఇక్కడ ఇన్ఛార్జీల పాలన నడుస్తుంది కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేడు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నాయి, వార్డులన్నీ కూడా కంపు కొడుతూ ఉన్నాయి. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు పట్టణవాసులు. ఈ రకంగా ప్రతి ఒక్క వర్గం, సబ్బండ వర్గాలు కూడా తీవ్ర నిరాశ నిస్పృహలో కూరుకుపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా దీనికి అంతటి కారణం
ఎన్నో ఊహలతో ఈ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి అలుగుగానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసి ప్రతి ఒక్కరిని మభ్యపెడుతూ మోసం చేస్తూ వస్తున్నారంటూ కూడా ప్రతి ఒక్కరు వాపోతూ ఉన్నారు. ఏదైతే కులవృత్తులకు కేసీఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారో ఆ ఫ్రీ కరెంట్ని కూడా ఎత్తివేశారు. ఈరోజు లాండ్రీ షాపులకు, సెలూన్ షాపులకు కూడా బిల్లులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. ఇక 200 యూనిట్ల కరెంటు కూడా అరకొరగా మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు. అది కూడా అసంపూర్ణంగా ఉంది. ప్రతి ఒక్క పథకంలో కూడా అసంపూర్ణంగా లోపభూయిష్టంగా మనకు కనపడుతూ ఉంది. ఏ పథకాన్ని చూసినా కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో లేదు. మత్స్యకారులకు చేపల సంగతి మర్చిపోయారు. అదేవిధంగా సబ్బండ వర్గాలు కూడా మర్చిపోయారు. గొల్ల కురుమలు మర్చిపోయారు. గౌడనులకు సంబంధించినటువంటి ఆ చేనేత సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఎక్కడికి వేసిన గొంగలే అక్కడ ఉందంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తూ ఉన్నారు. గ్రామంలో తిరగాలంటే భయపడతా ఉన్నారు. ప్రజల మధ్యకి వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు. ఎక్కడ ఎవరు నిలదీస్తారో అంటూ కూడా ప్రతి ఒక్క చోట కూడా వారికి ప్రతిఘటన ఎదురవుతుంది. కాబట్టి భయపడుతూ పోలీస్ పహారా నడమ, నిర్బంధాల నడమ పర్యటించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తులం బంగారం విషయంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. తులం బంగారం ఇస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మికి దిక్కు లేదు, కేసీఆర్ కిట్కు దిక్కు లేదు, న్యూట్రిషన్ కిట్కు దిక్కు లేదు. అన్నిటిని ఎందుకు ఆపారు? గత ప్రభుత్వంలో ఏ విధంగా వచ్చాయి, ఈ ప్రభుత్వంలో ఎందుకు వాటిని ఆపారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మనం మాట్లాడుకుంటే సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పి కాలువల్లో కాళేశ్వరం జలాలు పుష్కలంగా పారేవి. నిండు ఎండాకాలంలో కూడా మత్తలు దూకుతూ ప్రతి ఒక్క జీవరాశి కూడా సంతోషంగా ఉంటూ సబ్బండ వర్గాలు సంతోషంగా ఉంటూ సస్యంగా ఉండేది. కానీ మొన్న యాసంగి సీజన్లో నీళ్ళు ఇవ్వలేదు, ఆ పైన వానాకాలం సీజన్లో నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వానాకాలం సీజన్లో కూడా నీళ్ళు ఇస్తారు ఇవ్వనటువంటి మీమాంసలో సూర్యాపేట జిల్లా రైతాంగం అంతా కూడా కొట్టుమిట్టాడుతోంది. ఈ విధంగా రైతులను వెనుపోటు పొడుస్తూ, సబ్బండ వర్గాలను వెనుపోటు పొడుస్తూ, నిరుద్యోగులను వెనుపోటు పొడుస్తూ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ మభ్యపెడుతూ అందరినీ కూడా భయపెడుతూ నిర్బంధాల నడుమ తిరుగుతున్నారన్నటువంటి ఆరోపణలు కూడా సర్వత్రా కూడా వ్యక్తమవుతున్నాయి. ఆలేరులో ఎమ్మెల్యేని అడ్డుకొని నిలదీశారు. భువనగిరిలో కూడా ఎమ్మెల్యేని ఎక్కడికక్కడ కూడా అడ్డుకొని తులం బంగారం ఏమైందంటూ కూడా ప్రశ్నించారు. తుంగతుర్తిలో అయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అయితే తరిమి కొట్టినటువంటి దాకా కూడా తెచ్చుకున్నారు. తరిమి కొట్టినట్టు పనిచేశారు. ఎందుకు అలువుగానే హామీలు ఇచ్చారు, ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టారు, తీరా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే మా పైన ఎందుకు నిర్బంధాలు చేస్తున్నారంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. ఈ విధంగా నల్గొండ జిల్లాలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు, ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయారు. పూర్తిగా ఎమ్మెల్యేలకు ఎక్కడ తిరిగినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. ముఖం చాటేసి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికైనా అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళినా కూడా పోలీస్ పహారా నడుమ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో నెలకొంది.